వైసీపీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. సామాజిక సమీకరణాలు, నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరీ అభ్యర్థులను హైకమాండ్ ఫైనల్ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైసీపీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 11 లోక్సభ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించింది. మరో 4 నియోజకవర్గాలకు కొత్త ముఖాలను ప్రకటించింది వైసీపీ. మిగిలిన స్థానాలకు గాను 4 సిట్టింగ్ ఎంపీలను మార్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ నేతగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి మైనార్టీని బరిలోకి దింపాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కడప మైనార్టీ నేత అంజద్ పాషా, నటుడు అలీ పేరు పరిశీలనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటు నెల్లూరు లోక్సభ నుంచి బొమ్మిరెడ్డి సురేష్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్లు తెరపైకొచ్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి నుంచి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేయాలని వైసీపీ ఆలోచనగా ఉందని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక బాపట్ల నుంచి రావెల కిషోర్బాబు తనయుడు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాపట్ల సిట్టింగ్ ఎంపీని తప్పించేందుకు వైసీపీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక అమలాపురం, విజయనగరం నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరి దశలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.